మీ ఓన్ సిటీలోనే ఒక చక్కటి బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారా? లేదంటే ఫుడ్ డెలివరీ యాప్ సంబంధించి ఏదైనా మల్టిపుల్ సర్వీసెస్ యాప్ సంబంధించి మీరు ఒక ఫ్రాంచైజ్ యాప్ తీసుకుందామని మీరు సెర్చ్ చేస్తున్నారా? చాలా తక్కువ పెట్టుబడితో సొంతంగా మీ సొంత పట్టణాల్లోనే ఒక సొంత వ్యాపారం మన euri.in కానీ varahiapp.com నుంచి కానీ రన్ చేయడం జరుగుతుంది. ఈ వారాహి యాప్ సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కింద కామెంట్స్లో నా నెంబర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, ఒకసారి చూడండి. నేను మరొకసారి చెప్తున్నాను, ఎవరైతే ఫ్రాంచైజీ టైప్ తీసుకుందాం అనుకుంటున్నారో, ఎవరైతే సొంత సిటీలో ఉండి వర్క్ ప్రారంభించాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి వారాహి యాప్ ద్వారా ఒక వ్యాపార అవకాశాన్ని కల్పించడం జరుగుతుంది. సో ఈ వారాహి యాప్ సంబంధించి మీకు ప్లే స్టోర్లో మనకి యాప్స్ అవైలబుల్ ఉన్నాయి. అదేవిధంగా వెబ్సైట్లో కూడా మనకి బాగా కిందకు వస్తే కనుక ఇక్కడ గూగుల్ సింబల్ క్లిక్ చేస్తున్నాం కదా, గూగుల్ సింబల్ క్లిక్ చేస్తే డైరెక్ట్గా మనకి ప్లే స్టోర్ యాప్ కూడా మనకు డౌన్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట. మనకు లోగో ఈ రకంగా ఉంటుంది చూడండి, తెలుగులో ఉంటుంది వారాహి మల్టీ సర్వీస్ అని చెప్పి. సో చాలామంది డౌట్స్ వస్తాయి, బ్రదర్ వారాహి మల్టీ సర్వీస్ అంటున్నారు కదా, ఈ వారాహి మల్టీ సర్వీసెస్లో ఏ రకమైన జాబ్ అంటే ఏ రకంగా మనం ఫ్రాంచైజ్ తీసుకోవాలి, సో మనం ఏ రకమైన సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాము అన్న డౌట్స్ అయితే చాలామందికి ఉంటుంది. సో నేను మరొకసారి చెప్తున్నాను, మన వారాహి యాప్ సంబంధించి ఏదైనా లీగల్ ఇష్యూస్ కావాలంటే కనుక మీకు లీగల్ డాక్యుమెంట్స్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది వారాహికి సంబంధించి. అదేవిధంగా వారాహి ఫ్రాంచైజీకి సంబంధించి కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఫ్రాంచైజీ ఏ ప్రాతిపదిక మీద ఇస్తున్నారు, ఫ్రాంచైజీ ఏ రకంగా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు అది కూడా క్లియర్గా మనకు మెన్షన్ చేయడం జరిగింది. సో మన ఆంధ్ర తెలంగాణలో విస్తరించి దేశంలోని మొట్టమొదటిగా, మరొకసారి చెప్తున్నాను, దేశంలోని మొట్టమొదటిగా ఫ్రాంచైజీ మోడల్లో IFSC సర్టిఫికెట్స్ మీరు MSME పథకాల ద్వారా ఫుడ్ అండ్ గ్రోసరీ కానీ, పికప్ అండ్ డ్రాప్ ఆఫ్ సర్వీస్ కానీ, హ్యాండీమ్యాన్ సంబంధించి సర్వీసెస్ కానీ, అలాగే ఏదైనా లోకల్ షాప్స్ సంబంధించి కానీ, ఇంకా మల్టిపుల్ సర్వీస్ అంటే టోటల్గా ఒక 65 సర్వీసెస్ ఇంక్లూడ్ చేసుకుంటూ మన వారాహి యాప్ మల్టిపుల్ సర్వీసెస్ అనేది ఫ్రాంచైజీ టైప్లో మన లోకల్ సిటీస్లో కూడా మనకి ఎంకరేజ్మెంట్ జరుగుతుంది. దీనికి ఎటువంటి మీకు క్వాలిఫికేషన్స్ అవసరం లేదు, జస్ట్ కష్టపడి వర్క్ చేద్దాం, మనీ సంపాదించుకుందాం అన్న థాట్స్ మీ మైండ్లో ఉంటే సరిపోతుంది. మరొకసారి చెప్తున్నాను, దీనికి డిపాజిట్స్ పే చేయగలదు, సెక్యూరిటీ డిపాజిట్లు ఏం పే చేయగలదు, జస్ట్ నావిగేషన్ ఛార్జ్ వచ్చి పర్ మంత్కి వచ్చి 6,000 నుంచి 10,000 మధ్య తీసుకుంటారు. సో ఆ ఒక్క ఛార్జ్ మనం పే చేస్తే వీళ్ళే స్టోర్ ఆన్బోర్డ్ చేస్తారు, వీళ్ళే స్టోర్స్తో మాట్లాడుకుంటారు, వీళ్ళే మీకు యూనిఫామ్స్ ప్రొవైడ్ చేస్తారు, వీళ్ళే టీషర్ట్స్ కానీ ఇవన్నీ మీకు ఇస్తారు, వీళ్ళే మీకు దగ్గరుండి ప్రొడక్ట్స్ ఐటమ్స్ ఎలా యాడప్ట్ చేసుకోవాలి, ఐటమ్స్ ఎలా స్టోర్లోకి యాడ్ చేయాలి, దాని ప్రైస్ని ఏ రకంగా మనం మోడిఫికేషన్ చేసుకోవాలి, ఇవన్నీ మనకి ట్రైనింగ్ ఇస్తారు ఫ్రెండ్స్. సో ఇలా ట్రైనింగ్ తీసుకుని చేయాలంటే కనుక మీకు చాలా అమౌంట్ ఖర్చు అవుతుంది. సో ఒక చిన్న విలేజ్లో ఉండి ఇలాంటి మల్టిపుల్ సర్వీస్ యాప్ స్టార్ట్ చేయాలంటే కనుక మీకు చాలా టైం పడుతుంది, ప్లస్ ఎంకరేజ్మెంట్ అన్నది మనకు బయట దొరకదు. ఎందుకంటే చాలామంది వెబ్సైట్ డిజైనింగ్ అంటారు, కన్సల్టెంట్ ఫీజ్ అంటారు, వెబ్ డెవలప్మెంట్ ఛార్జెస్ అంటారు, బ్యాకప్ సపోర్టింగ్ ఛార్జెస్ అంటారు, అలాంటి మీ ఛార్జెస్ ఏం పే చేయగలదు, మొత్తం అంతా వారాహి యాప్ సర్వీస్ వాళ్ళు చూసుకుంటారు. జస్ట్ మీకు ఒక బిజినెస్ చేద్దాం, మీ ఉన్న లోకల్ సిటీలోనే మీరు ఫుడ్ డెలివరీస్ కానీ, ట్యాక్సీ బుకింగ్స్ కానీ, లేదంటే ఏదైనా గ్రాసరీ డెలివరీస్ కానీ, లేదంటే పికప్ అండ్ డ్రాప్ ఆఫ్ సర్వీస్, ఇప్పుడు చూసుకుంటే ట్రెండింగ్ చూసుకుంటే కనుక పికప్ అండ్ డ్రాప్ ఆఫ్ సర్వీస్ కూడా చాలా మస్తు ఉంది. నేను మరొకసారి చెప్తున్నాను, ఈ సర్వీసెస్ ఎలా యూజ్ చేయాలని మీకు మొబైల్ అంటే నేను మీకు పీసీలో చూపిస్తున్నాను కంటే మీకు సర్వీస్ ఏ రకంగా యూజ్ చేస్తున్నా మీకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. నా ప్రీవియస్ వీడియోస్ ఒకసారి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే కనుక మీకు డెఫినెట్గా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నా కామెంట్స్లో నా నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. మరొకసారి చెప్తాను, కేంద్ర ప్రభుత్వంలో స్టార్టప్ ఇండియా స్కీమ్స్లో MSME పథకాల ద్వారా గుర్తించబడి గత 2 సంవత్సరాల కాలంలో సుమారు 50,000 పైగా కస్టమర్లతో 3 లక్షల పైగా ఆర్డర్లు ప్రొవైడ్ చేస్తూ రికార్డ్ సృష్టించిన ఏకైక సంస్థ ఏదైనా ఉందంటే మన వారాహి యాప్ సర్వీస్. సో వీరితో కలిపి మన వ్యాపారం స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా, మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే వీళ్ళు చక్కగా క్లారిఫికేషన్ ఇస్తారు. ప్రజెంట్ మన సిటీలో చూసుకుంటే కనుక స్మార్ట్ ఫోన్ వినియోగం చాలా బాగా పెరిగింది ఫ్రెండ్స్. ఇలాంటి నేపథ్యంలో చాలామంది క్విక్ కామర్స్ అంటే క్విక్ డెలివరీకి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో ఇక రెస్టారెంట్కి వెళ్ళి పర్చేజ్ చేసుకున్నాం, రెస్టారెంట్కి వెళ్ళి కొనడం కన్నా సో మన మొబైల్లోనే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటే డైరెక్ట్ మన హోమ్కి డెలివరీ వస్తుంది కాబట్టి చాలామంది ఎక్కువ దీని మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో ఇలాంటి టైంలో మీరు తీసుకునే నిర్ణయం చాలా ఇంపార్టెంట్. మీరు ఒక పట్టణం సెలెక్ట్ చేసుకుంటే మా కంపెనీ ప్రతినిధులు ఆ పట్టణానికి వచ్చి వాళ్ళ రెస్టారెంట్స్ వాళ్ళతో కానీ, ఆటో వెహికల్ వాళ్ళతో కానీ, లేదంటే ఏదైనా హ్యాండీమ్యాన్ సంబంధించి ప్లంబర్స్ కానీ, ఎలక్ట్రీషియన్స్తో కానీ, RMP డాక్టర్స్ కానీ వీళ్ళందరితో మన కంపెనీ వాళ్ళు వచ్చి స్టోర్స్ని ఆన్బోర్డ్ చేస్తారు, రెస్టారెంట్స్ని ఆన్బోర్డ్ చేస్తారు, అలాగే మీకు ట్రైనింగ్ ఇస్తారు. పబ్లిసిటీ సంబంధించి బోర్డింగ్స్ కానీ, మొత్తం సిబ్బందికి సంబంధించి బీమాస్ కానీ, ట్యాబ్తో సహా అన్ని ప్రభుత్వ లైసెన్స్ కూడా మీకు అందజేస్తారు ఫ్రెండ్స్. కనీసం మీరు 50,000 నుండి 2 లక్షల మంది ఉన్న పట్టణాల్లో
ఈ బిజినెస్ ఫ్రాంచైజీ రూపంలో ఓపెన్ చేస్తే కనుక మరింత మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. తక్కువ టైంలో ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా మీరు మీ ఉన్న సిటీలో మీరు మార్చుకోగలుగుతున్నారు ఫ్రెండ్స్. ఓకేనా, మరొక్కసారి చెప్తున్నాను, మీకేమైనా డౌట్స్ ఉంటే కనుక ఒక్కసారి గూగుల్ ఓపెన్ చేయండి. ఒకసారి గూగుల్ ఓపెన్ చేసి varahiapp.com 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 క్లిక్ చేస్తే కనుక ఇప్పుడు ప్రజెంట్ వచ్చి 4.9 రేటింగ్ అయితే మనకి ఆఫీస్కి అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. దీని అడ్రస్ వచ్చి మనకి స్టోర్పేట వీరరాఘపురం అంటే పిఠాపురం వస్తుంది, మన కాకినాడ డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక డైరెక్ట్ చూసుకోవచ్చు. మీకు లొకేషన్స్ కూడా మనకి అవైలబుల్ అయితే ఉంది varahiapp.com సంబంధించి. ఒకసారి వెబ్సైట్ విజిట్ చేసుకుంటే కనుక ఈ వెబ్సైట్లో మనకి ఏంటి అసలు సర్వీసెస్, ఏ సర్వీసెస్ అయితే ఉన్నాయి, మనకి ఏ సర్వీసెస్ అనాలి చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ట్యాక్సీ రైడ్స్ కానీ, ఫుడ్ డెలివరీస్ కానీ, గ్రాసరీ డెలివరీస్ కానీ, పికప్ అండ్ డ్రాప్ ఆఫ్ సర్వీస్ కానీ, ఇంకా మల్టిపుల్ సర్వీసెస్. నాట్ ఓన్లీ ఫుడ్ ఒకటే కదా, నాట్ ఓన్లీ గ్రాసరీ ఒకటే కదా, పికప్ అండ్ డ్రాప్ ఆఫ్ సర్వీసే కదా. మీరు ఉన్న సిటీలో జాగ్రత్తగా మీరు మార్నింగ్ 6 నుంచి నైట్ 9:30 వరకు కూడా చక్కటి బిజినెస్ చేసుకోవచ్చు. ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేదు, పెట్టుబడి పెట్టక్కర్లేదు. మీరున్న లోకల్ షాప్స్లోనే మీరు యాజ్ ఏ డెలివరీ పార్ట్నర్గా వాళ్ళతో టైఅప్ తీసుకుని, వాళ్ళతో ఆన్ బోర్డ్ చేసుకుని, వాళ్ళని అడాప్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో మనకి ఇక్కడ మీకు వచ్చే నష్టం ఏమి ఉండదు. మరొకసారి ఆలోచించండి. మీకు ఏమైనా డౌట్స్ వస్తే కనుక కింద నా నెంబర్ అయితే కామెంట్స్లో మీకు నెంబర్ ఇస్తాను, ఒకసారి నెంబర్ కాల్ చేయండి. ఏమైనా డౌట్స్ వస్తే కనుక ఇక్కడ కస్టమర్ కేర్ వాళ్ళు కూడా మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ క్లియర్గా వాళ్ళ అడ్రస్ కూడా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీళ్ళకి కూడా క్లియరెన్స్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఏమైనా డౌట్స్ వస్తే డెఫినెట్గా కాల్ చేయండి, లేదంటే కామెంట్స్ చేయండి, లేదంటే కంపెనీ వాళ్ళకి మెయిల్ చేసినా సరే వాళ్ళు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. మరొకసారి చెప్తున్నాను ఫ్రెండ్స్, మీకు తక్కువ టైంలో ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా మీరు మారాలనుకుంటే కనుక మన వారాహి మల్టిపుల్ సర్వీస్ చాలా యూస్ఫుల్ అవుతుంది. నాట్ ఓన్లీ ఫుడ్ ఒకటే కదా ఫ్రెండ్స్, మల్టిపుల్ సర్వీసెస్ అంటే గ్రాసరీస్ కానీ, పికప్ అండ్ డ్రాప్ ఆఫ్ సర్వీస్ కానీ, లేదా చికెన్ కానీ, మటన్ కానీ, రైస్ సప్లై చేయడం కానీ, ఏదైనా గ్రాసరీ సప్లై చేయడం కానీ, ఇన్ టైం ఒక 10 to 15 మినిట్స్లోనే మన లోకల్ షాప్స్ నుంచి హోమ్ డెలివరీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఒకసారి మీరు నోటీస్ చేయండి. ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ చేయండి. జై హింద్.